హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో దుర్గా సల్మాన్ యాక్ట్ చేసిన తెలుగు అండ్ తెలుగు డబ్బుడు మూవీస్ యొక్క బడ్జెట్ అండ్ కలెక్షన్స్ అండ్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నెంబర్ 1, సెకండ్ షో. ఈ మూవీ 2012లో విడుదలైంది. దర్శకుడు శ్రీనాథ్ రాజేంద్రన్. సుమారు 1.5 నుంచి 2 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 6.5 to 7.5 crores గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. నెంబర్ 2, జనతా హోటల్. ఈ మూవీ 2012లో విడుదలైంది. దర్శకుడు అన్వర్ రషీద్. సుమారు 3 నుంచి 3.5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 15 crores గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. నెంబర్ 3, విహారయాత్ర. ఈ మూవీ 2013లో విడుదలైంది. దర్శకుడు సమీర్ తాహిర్. సుమారు 6 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 12 కోట్ల గ్రాస్ వసూలు చేసి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. నంబర్ 4, ప్రేమ కానుక. ఈ మూవీ 2013లో విడుదలైంది. దర్శకుడు అలగప్పన్ ఎన్. సుమారు 4 నుంచి 6 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 4 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసి ఫ్లాప్ అయింది. నంబర్ 5, నేను. ఈ మూవీ 2014లో విడుదలైంది. దర్శకుడు రంజిత్. సుమారు 10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 8 crores గ్రాస్ మాత్రమే వసూలు చేసి ఫ్లాప్ గా నిలిచింది. నంబర్ 6, 100 Days of Love. ఈ మూవీ 2015లో విడుదలైంది. దర్శకుడు జెనూస్ మొహమ్మద్. ఈ మూవీ సుమారు 4 కోట్ల బడ్జెట్తో తెరకెక్కగా వరల్డ్ వైడ్ గా 12.5 crores గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. నంబర్ 7, ఓకే బంగారం. ఈ మూవీ 2015లో విడుదలైంది. దర్శకుడు మణిరత్నం. సుమారు 6 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 52 crores గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. నంబర్ 8, హే పిల్లగాడ. ఈ మూవీ 2016లో విడుదలైంది. దర్శకుడు సమీర్ తాహిర్. సుమారు 4 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 27 crores గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. నంబర్ 9, పిల్ల రాక్షసి. ఈ మూవీ 2016లో విడుదలైంది. దర్శకుడు మిథున్ మాన్యుల్ థామస్. సుమారు 3.1 నుంచి 4 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 10 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. నంబర్ 10, అందమైన జీవితం. ఈ మూవీ 2017లో విడుదలైంది. దర్శకుడు సత్యన్ అంతికాడ్. సుమారు 6.5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 43.5 crores గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. నంబర్ 11, అతడే. ఈ మూవీ 2017లో విడుదలైంది. దర్శకుడు బిజాయ్ నంబియార్. సుమారు 12.2 నుంచి 15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 18 to 20 crores గ్రాస్ మాత్రమే వసూలు చేసి యావరేజ్ గా నిలిచింది. నంబర్ 12, మహానటి. ఈ మూవీ 2018లో విడుదలైంది. దర్శకుడు నాగశ్విన్. సుమారు 25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 83 crores గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. నంబర్ 13, పరిణయం. ఈ మూవీ 2020లో విడుదలైంది. దర్శకుడు అనూప్ సత్యన్. సుమారు 10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 29 to 30 crores గ్రాస్ వసూలు చేసి యావరేజ్ గా నిలిచింది. నంబర్ 14, కనులు కనులను దోచాయంటే. ఈ మూవీ 2020లో విడుదలైంది. దర్శకుడు దేసింగ్ పెరియాస్వామి. సుమారు 10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 20 to 50 crores గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. నంబర్ 15, కురుప్. ఈ మూవీ 2021లో విడుదలైంది. దర్శకుడు శ్రీనాథ్ రాజేంద్రన్. సుమారు 35 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 81 crores గ్రాస్ వసూలు చేసి సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. నంబర్ 16, హే సినామిక. ఈ మూవీ 2022లో విడుదలైంది. దర్శకుడు బృందా. సుమారు 15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ 5 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసి ఫ్లాప్ గా నిలిచింది. నంబర్ 17, సాల్యూట్. ఈ మూవీ 2022లో విడుదలైంది. దర్శకుడు రోషన్ ఆండ్రూస్. సుమారు 12 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ఓటీటీలో విడుదలై ఫ్లాప్ అయింది. నంబర్ 18, సీతారామం. ఈ మూవీ 2022లో విడుదలైంది. దర్శకుడు హను రాఘవపూడి. సుమారు 25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 100 crores గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. నంబర్ 19, కింగ్ ఆఫ్ కోతా. ఈ మూవీ 2023లో విడుదలైంది. దర్శకుడు అభిలాష్ జోషి. సుమారు 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 38 crores గ్రాస్ మాత్రమే వసూలు చేసి ఫ్లాప్ అయింది. నంబర్ 20, కల్కి 2898 AD. ఈ మూవీ 2024లో విడుదలైంది. దర్శకుడు నాగశ్విన్. సుమారు 600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 1042 to 1100 crores గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. నంబర్ 21, లక్కీ భాస్కర్. ఈ మూవీ 2024లో విడుదలైంది. దర్శకుడు వెంకీ అట్లూరి. సుమారు 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 111 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. నంబర్ 22, కాంతా. ఈ మూవీ 2025లో విడుదలైంది. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్. సుమారు 45 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 40 crores గ్రాస్ మాత్రమే వసూలు చేసి ఫ్లాప్ అయింది. నంబర్ 23, ఐఎమ్ గేమ్. ఈ మూవీ ఈ రోజు ఆగస్ట్ 20న రిలీజ్ అయింది.
ఈ మూవీ యొక్క దర్శకుడు నాహస్ హిదాయత్. ఈ మూవీ యొక్క బడ్జెట్ 15 to 40 crores. నంబర్ 24 ఆకాశంలో ఒక తార. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. దర్శకుడు పవన్ సాధినేని. ఈ మూవీ యొక్క బడ్జెట్ 40 to 50 crores. నంబర్ 25 శ్రీశ్రీ. ఈ మూవీ కూడా త్వరలోనే విడుదల కానుంది. దర్శకుడు రవి నేలకుడితి. ఈ మూవీ యొక్క బడ్జెట్ 15 to 50 crores. మరి ఈ లిస్ట్లో దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏది? అండ్ అలాగే ఐఎమ్ గేమ్, ఆకాశంలో ఒక తార అండ్ శ్రీశ్రీ మూవీస్ వరల్డ్ వైడ్గా ఎంత గ్రాస్ కలెక్ట్ చేస్తాయని మీరు అనుకుంటున్నారో మీ గెస్ట్ని కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మూవీ కంటెంట్ కోసం మా ఛానల్ స్టోరీ మీటర్ తెలుగుని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.